నిజాంలో రాజాసాబ్ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. రేపు సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటి వరకు టికెట్స్ బుకింగ్ ఓపెన్ అవ్వలేదు. భారీ బడ్జెట్తో సినిమా తీసిన నిర్మాత విశ్వప్రసాద్ టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిర్ణయం వెలువడకపోవడంతో టికెట్ బుకింగ్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఏపీలో ఇప్పటికే టికెట్స్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచిస్తుంది. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడితే తప్ప రాజాసాబ్ టికెట్ల బుకింగ్పై క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిలిం ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, నైజాంలో రాజాసాబ్ రిలీజ్కి సంబంధించి అభిమానుల్లో పెద్ద ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు బుకింగ్స్ ఏవి ఓపెన్ అవ్వలేదు. అటు ఆన్లైన్లో కావచ్చు, ఇటు థియేటర్ వద్ద కూడా ఎలాంటి బుకింగ్స్ లేవు. ఎందుకంటే దాదాపుగా నిన్నటి వరకు చూసాము ఈ టికెట్ల ధరకు సంబంధించినటువంటి అంటే భారీ బడ్జెట్తో తీసినటువంటి సినిమా కాబట్టి తమకు వెసులుబాటు కలిగించాలి, టికెట్ల ధరలు పెంచుకోవాలని చెప్పేసి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి ఈ సినిమా నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి పెంచుకునే వెసులుబాటు కల్పించాలంటే ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి గతంలో రిలీజ్ అయినటువంటి ఓజీ సినిమా కావచ్చు, అఖండ 2 సినిమాకి సంబంధించినటువంటి ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి పరిష్కారం హైకోర్టులో ఉన్న నేపథ్యంలో అక్కడే తేల్చుకొని రమ్మని చెప్పేసి సూచనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి వాదనలో ప్రభుత్వం హోమ్ సెక్రటరీకి మేము సూచనలు ఇవ్వలేము, దానికి సంబంధించిన వెసులుబాట్లన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనే ఆదేశాలు ఇవ్వడంతో కొంత నిన్న ఊరట వచ్చినా కూడా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధర పెంచుకునే అంశం కావచ్చు, ప్రీమియర్ షో సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఒక్కసారిగా ఇప్పటి వరకు కూడా ఏదైతే బుకింగ్ సంబంధించినటువంటి ఓపెనింగ్ కాకపోవడంతో అభిమానులు ఉత్కంఠ నెలకొంది. ఎప్పటికీ ఈ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి, వెంటనే వీటి బుకింగ్స్ చేసుకునేందుకు కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో రిలీజ్కి సంబంధించినటువంటి ఫార్మేట్ రెగ్యులర్ రిలీజ్ అనేది కొనసాగుతుంది. ఏ థియేటర్లోనైనా అడ్వాన్స్ బుకింగ్ కానీ లేదా రెగ్యులర్ టికెట్ అనేది ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ప్రీమియర్ షో పడుతుందా లేదా అనేది ఈ సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే మరోసారి టీజీ విశ్వప్రసాద్ ప్రభుత్వాన్ని దీనికి సంబంధించినటువంటి వెసులుబాటు కల్పించాలని, ధర పెంచుకునేందుకు ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి వెసులుబాటు కల్పించాలని కూడా ఆయన ఇప్పటికే మరోసారి లెటర్ కూడా రాయడం జరిగింది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేసింది. అందులో దాదాపుగా ప్రీమియర్ షోస్ దాదాపుగా 6 షోలు ఒక రోజులోనే 6 షోలు వేసుకునే విధంగా వెసులుబాటు ఇస్తూ ఆ 6 షోలకు కూడా ప్రీమియర్ షోలకు దాదాపుగా ₹1000 టికెట్ అందిస్తున్నట్టుగా కూడా వాళ్ళు ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా రెగ్యులర్ షోస్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు 10 రోజుల పాటు ఈ 6 షోలు కూడా వేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు రెగ్యులర్ థియేటర్స్ ఏవైతే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉందో దాంట్లో ₹150, అంతేకాకుండా మల్టీప్లెక్స్లలో ₹200 సంబంధించి ఎక్స్ట్రా జీఎస్టీతో పాటు ఉండే టికెట్ల ధరలను నిర్ణయించింది. ముందుగా ఉన్నటువంటి థియేటర్ ధరల కంటే కూడా ఒక 20% ఎక్స్ట్రాగా వెసులుబాటు కల్పిస్తూ కూడా 10 రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా ఇది కొనసాగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి జీవో రిలీజ్ అయిన నేపథ్యంలో ఇటు నిర్మాణ సంస్థ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం రెగ్యులర్ రిలీజ్ విధానాన్ని వెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కానీ హైదరాబాద్ ఓపెనింగ్స్ కనుక వస్తే ఖచ్చితంగా వాళ్ళకు కొంత ఊరట లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మల్టీప్లెక్స్లలో ఇక్కడ ఉన్నటువంటి అభిమానుల సంఖ్యలో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి నైజాం ప్రాంతం అంతా కూడా తొందరగా అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే రిలీజ్కి సంబంధించి వచ్చే ఇన్కమ్ అనేది వాళ్ళకు బెనిఫిట్ అవుతుందనే అంశాలను కూడా ఇటు ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఆంధ్రప్రదేశ్ టికెట్ కొంత ఎక్కువ అమౌంట్నే ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే లిమిటేషన్ అని ఉంటుందో ఒకవేళ కనుక గతంలో ఇచ్చినటువంటి అంటే ఏవైతే ఓజీ సినిమా కావచ్చు అఖండ 2కి సంబంధించినటువంటి కొంత వెసులుబాటు ఇచ్చిందో అదే రేటు కనుక ఇస్తే మాత్రం ఈ బ్రేక్ ఈవెన్ వెళ్లేందుకు ఇటు నిర్మాణ సంస్థకు అవకాశం ఉండేటట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. రాజేంద్ర, థ్యాంక్ యూ వెంకట్.